theme prevention of the development communication for handlooms and wear and services in Vijayawada. చేనేత మేళ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన కేవలం చేతులతో తయారు చేయబడి మిషనరీతో కాకుండా చేతులతో తయారు చేయబడ వస్తువులు కొన్ని ఇక్కడ మీకు ప్రదర్శనలో చూపించబోతున్నాను. హస్తకళా ప్రయోగం చాలా గొప్పది. అది మన సంస్కృతంలో ఒక భాగం కూడా. హస్తకళ అనేది రకరకాలుగా చేతుల వేళ్ల కదలిక నైపుణ్యంతో తయారు చేసినట్టువే హస్తకళ యొక్క నైపుణ్యం. ఇక్కడ మీకు కొన్ని చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు పాతకాలపు మగ్గం, చేతులతో తయారు చేసేటటువంటి మగ్గం. ఇది చేతులతో మాత్రమే తయారు చేసినవి, మిషనరీ కాకుండా. పాత వాళ్ళకు ఇది మగ్గం అంటే ఏంటో తెలుసు మొత్తము. చూసారా, ఇది పాతకాలపు మగ్గము, చేతులతో నేసేది. మగ్గం అంటే పాత వాళ్ళకి అందరికీ తెలుసు. ఇలాగా చేతులతో మాత్రమే, మిషనరీ లేకుండా కేవలం చేతుల సహాయంతో తయారు చేయబడే చేనేత వస్త్రాలు, కళాఖండాలు జీవితంలో మనకు అనేక రకాలుగా ఉపయోగపడే వస్త్రధారణలు. ఇలా ఎంతో కష్టపడి చేతులతో తయారు చేసే శారీస్. ఇది మీరు చూసే ఉంటారు, చాలామందికి తెలుసు. ఇంతకుముందు పూర్వం ఆ విలేజ్లో మగ్గం వేసేవారు. చూసారా, వీటితో తయారు చేసిన కొన్ని శారీస్ మీకు చూపించబోతున్నాను, చూడండి. ఈ శారీస్ మీరు ఎన్ని రోజులకు ఒక శారీ తయారు చేస్తారండి? 2 నెలల 2 రోజులు. ఇంకా డిజైన్ బట్టి శారీ మేకింగ్ అవుతుంది. మంచి మేకింగ్, మంచి డిజైన్, ఎక్కువ డిజైన్ ఉన్న శారీ ఎన్ని రోజులు పడుతుంది? ఇక్కడ మీకు కొన్ని శారీస్ చూపించబోతున్నాను, చూడండి. ఓకే, చూడండి. ఇవన్నీ కూడా చేతితో నేసినటువంటి శారీస్. హస్తకళ ఎంత గొప్పదో ఒకసారి చూడండి. ఈ రోజుల్లో మిషనరీ చేసేటివి డ్యామేజ్ అవుతున్నాయి, కానీ చేతితో నేసిన ప్రతి వస్తువు కూడా చాలా చక్కగా తయారు చేసి పడుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని చేతితో చేయబడ్డ శారీస్ ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత నైపుణ్యంగా ఉన్నాయో. శారీసే కాకుండా కళాఖండాలు, వేళ్ల కదలిక నైపుణ్యంతో ఎంత నైపుణ్యంగా తయారు చేశారో చూడండి. శారీసే కాకుండా ఇది కేవలం మీరు చూసారా, హస్తకళ ఎంత గొప్పదో. శారీసే కాకుండా శిల్ప రూపంలో కూడా చాలా చక్కగా చేతులతో తయారు చేసినటువంటివి ఇవన్నీ కూడా. చూసారా, చేతులు ఉపయోగించి తయారు చేసే మన నిత్య జీవితంలో ప్రతినిత్యం ఇంట్లో ఉపయోగించే సామాగ్రిని కూడా ఇలా చేతులతో తయారు చేస్తున్నారు. చేతులతో తయారు చేసి మరికొన్ని శిల్పకారులు చెక్కతో తయారు చేసే వస్తువులు చూడండి ఎంత చక్కగా చేతులతో తయారు చేస్తున్నారు. పూర్వీకులు మన వాళ్ళందరూ కూడా మనం నిత్యం ఉపయోగించే వస్తువులు చేతులతోనే తయారు చేసేవారు. ఇప్పుడు మిషనరీ వచ్చింది. ఇంకా కొన్ని చూడబోతున్నాం, చూడండి.